ఏం చేసుకుంటున్న అమెరికాని బిస్కెట్ చేసి పారేస్తుంది ఇరాన్. ఇది చాలా స్పష్టంగా మేనిఫెస్ట్ అవుతున్న అంశం. సరే, రెండో సబ్జెక్టులో కూడా చాలా కీలకమైన సబ్జెక్టు మనం మాట్లాడుకోవాల్సింది బిలాల్ అరీఫ్ సలాఫీ. సో మన పాకిస్తాన్లోకి దురంధర్ సెంటర్ అయిపోయారా? యాక్చువల్గా ఇది మన దురంధర్తో సంబంధం లేదు. అది వాళ్ళలో వాళ్ళ అంతర్కలహాలు ఇవన్నీ కూడాను. అది దాంట్లోనే చాలా వర్గాలు వచ్చినాయి, వర్గ పోరులు ఉన్నాయి అక్కడ. అందుకే వర్గ పోరులో చనిపోయాడని మనకు తెలుస్తోంది. మన ప్రమేయం లేకుండానే వాళ్ళే చెప్పుకుంటారు, కాగల కార్యం గందరగోళం చేస్తే మనకేంటి. సో అందుకని ఆ పరిస్థితిలో అతను చనిపోయాడు. కానీ అది మన రా ఏజెన్సీకో వాళ్ళకు అప్పచెప్పాల్సిన అవసరం లేదు. అది అక్కడ మనం అఫ్కోర్స్ దాని వెనకాల ప్రేరణ మనం ఉండొచ్చు, దాన్ని మనం ఏం కాదనిలేమో, మనకు తెలియదు, ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. ఎందుకంటే ఇతను లష్కర్ ఎ తోయిబా చీఫ్ కి మన హఫీజ్ సయీద్కి రైట్ హ్యాండ్, అండ్ హీ వాజ్ ద మాస్టర్ మైండ్ బిహైండ్ దిస్ పహల్గామ్ అటాక్స్. వాళ్ళకి ట్రైన్ చేసి అక్కడికి పంపించడం, అండ్ ఒక మెంటర్, వీళ్ళు వచ్చిన ఉగ్రవాదులందరికీ ఇతను మెంటర్. పైగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈద్ ప్రార్థనలు చేసుకుని వస్తుంటే వేల మంది మధ్య వెళ్ళి ఒక ఉమెన్ కాల్చింది, ఇంకొక అతను కత్తులతో పొడిచి చంపేశాడు ఇతన్ని. బట్ దే కుడ్ ఎస్కేప్ కన్వీనియంట్లీ. అంతమంది మధ్య నుంచి కూడా వెళ్ళిపోయారు. టాప్ కమాండర్స్ ఉన్నారు మళ్ళీ అక్కడే, ఎవరు కాకలు తీరిన వాళ్ళు, ఉగ్రవాద యూనివర్సిటీలకి ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ తప్పించుకున్న ఇద్దరు బయటకు వచ్చారంటే సామాన్యమైన ఆపరేషన్ కాదనేది అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక 14 మందిని హతమార్చారు సార్. కరెక్ట్. అజ్ఞాత బందూకుదారులు ఎవరైతే అన్నోన్ గన్మెన్ వీళ్ళని చెప్తున్నారో అదొక ఎత్తు అయితే, వాళ్ళలో వాళ్ళే కొట్టుకుని చచ్చేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది డైరెక్ట్ గా మన హస్తం ఉందో లేదో చెప్పడం చాలా కష్టం, కానీ ఈ వర్గపోరు కింద భావించాలి. ప్లస్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారో, వాళ్ళని మళ్ళీ ఎలిమినేట్ చేస్తారో చూడాలి. అది ఏమవుతుందో, అది త్వరగా దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడికి అంతటి మురిడికిలో ఉన్నటువంటి మర్కజ్ మస్జిద్ లోకి వెళ్ళగలిగినటువంటి ఎంట్రీ అందరికీ పర్మిషన్ ఉండదు కదా. ఎవరో ర్యాండమ్ అక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఐడెంటిటీ కార్డ్స్ ఉంటాయి, దానికి సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనుషులే, లష్కర్ ఎ తోయిబాకి సంబంధించినటువంటి లేదా అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులే. కాబట్టి వాళ్ళలో వాడు కొట్టుకు తెచ్చారు. అది సరే, వాళ్ళని వాడుకుందా రా అన్నది ఎప్పటికో మనకు తెలుస్తుంది. అది మెమోర్స్ ఎప్పుడో వస్తాయి. అజిత్ దోవల్ గారు రిటైర్ అయ్యాక పుస్తకం రాస్తే మనకు తెలియాలి, లేకపోతే మనకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ మనకైతే ఒక కాక్రోచ్ చచ్చిపోయింది కాబట్టి మన సంతోషం. అది ఒక ఆసురీ శక్తి పోయినందుకు మనం సంతోషిస్తాం. అంతకంటే దాంట్లో సార్ టాప్ లీడర్స్ మౌలానా అబూజర్, మౌలానా అబ్దుల్ రెహమాన్ అబీద్, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కాకలు తీరిన వాళ్ళు. అసలు వీళ్ళది రాడార్ రైస్, వీళ్ళవి అవి తప్పించుకొని లోపలికి వెళ్ళారంటే సామాన్య వ్యవహారం కాదు. ఇంకోటి, ఈ మురిద్కేలో మనం డిస్మాంటిల్ చేసేదాన్ని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 year కూడా కాల రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళేమి వాళ్ళ కమిట్మెంట్ నుంచి, ఉగ్రవాదాన్ని విస్తరింపజేసే కమిట్మెంట్ నుంచి వెనక్కి తగ్గల. అండ్ వాళ్ళు భయపడలేదు కూడా. అర్థమవుతుంది, పోతే పోతారు, మనం కొత్త వాళ్ళని తయారు చేసుకుందాం అనే పద్ధతిలోనే ఉన్నారు. అవునా కదా సార్? అసలు ఉగ్రవాదం ఎక్కడుందండి పాకిస్తాన్లో? ఫస్ట్ ఈ క్లారిటీ మనకు ఉండాలి. నాడు ఉగ్రవాదం ఏం లేవు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అవయవాలు, వింగ్స్ ఆఫ్ ద పాకిస్తానీ ఎస్టాబ్లిష్మెంట్. ప్రపంచానికి టెర్రరిస్ట్ అని చెప్పో, లేకపోతే ఇంకేదో వీళ్ళ ముజాహిదీన్ అనో ఇటువంటి పేర్లు పెట్టి వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళకి స్వయం శక్తి ఎక్కడుంది అసలు? వీళ్ళ ట్రైనింగ్ దగ్గర నుంచి, ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి, వీళ్ళకు అస్త్రాలు ఇవ్వడం దగ్గర నుంచి తీసుకొని, వీళ్ళకు ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి తీసుకొని ప్రతిదీ వెనకాల ఐఎస్ఐ నడిపిస్తాం. యూనిఫామ్ లో లేనటువంటి పాకిస్తానీ సైనికులు వీళ్ళందరూ. కాబట్టి పాకిస్తాన్ లో ఒకటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, అది పాకిస్తాన్ ఆర్మీ. ఇంకేది కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ డివిజన్స్. మనకు పంజాబ్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్, మహర్ రెజిమెంట్, అస్సాం రైఫల్స్, మెడ్రాస్ శాపర్స్ ఇలా ఉన్నాయి కదా. అలాగే లష్కర్ ఎ తోయిబా అనేది వాళ్ళ పాకిస్తానీ సైన్యానికి సంబంధించిన ఒక కాంటింజెంట్ కింద భావించారు. అందుకని ఫస్ట్ వీళ్ళు టెర్రరిస్ట్ అనడం ఆపేద్దాం. పాకిస్తానీ సైన్యం ఇది. మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్లో వీళ్ళని కొడితే కనుక మనం మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులే వస్తారు మనం శవాలకి దాన సంస్కారాలు చేయడానికో, లేకపోతే శ్రద్ధాంజలి ఘటించడానికో. అక్కడ ఎవరున్నారు? పాకిస్తాన్ సైన్యం వాళ్ళ పాడలు మోసింది. కరెక్ట్. కాబట్టి ఇది వాళ్ళ మనుషులు చనిపోయారు. వాళ్ళ కాంటింజెంట్స్ కి సంబంధించి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన మనుషులే చనిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చారు.
అందుకని దీన్ని సపరేట్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని, నాన్ స్టేట్ యాక్టర్ అని కొత్త కొత్త చాలా ఫన్నీ పదాలన్నీ మనం వాడుకుని పాకిస్తాన్ ఆర్మీని ఏదో వీళ్ళు చాలా ప్రొఫెషనల్, మిగతా వీళ్ళందరూ పాపం వాళ్ళ చేతిలో లేరు అన్నటువంటి పరిస్థితి కాదు. ఇది ఫస్ట్ ఫండమెంటలీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏంటి అనే క్లారిటీ మనకు ఉండాలి. కాబట్టి వీళ్ళు ఎవరు కూడాను భిన్నంగా లేరు. అంత సెక్యూరిటీ ఉన్నా కానీ కూడా ఐఎస్ఐ ప్రపంచంలోనే #1 స్పై ఏజెన్సీ అని డబ్బా కొట్టుకుంటుంది పాకిస్తాన్. వాళ్ళ కంటి ఎదురుగానే ఇలా జరుగుతుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అంటే అంత చాకచక్యంగా ఎలా ఎంట్రీ ఇచ్చుంటారు సార్? అంటే ఇప్పుడు ఈద్ ప్రార్థనలు అంటే సామాన్యమైన జనసందోహం ఉండదు. ఖచ్చితంగా మీరు అన్నట్టు అది రీకన్స్ట్రక్ట్ చేసిన ఏరియా కాబట్టి సెక్యూరిటీ డబుల్ ఫోల్డ్, ట్రిపుల్ ఫోల్డ్ సెక్యూరిటీ కూడా ఉండి ఉండొచ్చు. వాళ్ళని తప్పించుకొని ఎలా వెళ్ళగలిగారు వీళ్ళిద్దరు అనేది అదే తెలియాలి మనకి. ఎందుకంటే అంత దీంట్లో హడావిడిలో కూడా ఈ ఆపరేషన్ మాక్సిమం 1 or 2 minutes కంటే ఎక్కువ జరగలేదు. అతన్ని షూట్ చేయగానే టకాటక పొడి చేశారు, వెళ్ళిపోయారు. లెస్ దాన్ 2 minutes లో వెళ్ళిపోయారు. అంటే రియాక్షన్ టైం, వీళ్ళు దాన్ని రియాక్ట్ అయ్యేంత లోపల అటాక్ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో మరి తర్వాత సీసీటీవీ ఫోటోలో చూడాలి, వాళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, తర్వాత వాళ్ళ ఇళ్ల మీదనో వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి వీళ్ళు దాన్ని కౌంటర్ చేయడం అనేది ఇంకా సమయం పడుతుంది. అంత తొందరగా తెలిసేటువంటి పరిస్థితి కాదు. కానీ తప్పకుండా అది ఇన్సైడరే చేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కనుక వాళ్ళకి క్లియరెన్స్ ఉంటే కానీ వెళ్ళలేదు. రెండవది మీరు అన్నట్లు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు. రీకన్స్ట్రక్షన్ ఎవరు చేశారు? పాకిస్తాన్ బడ్జెట్ లో స్పెషల్ గా అలొకేట్ చేశారు. ఇక్కడ భావల్పూర్ లో రెండిట్లో దెబ్బతిన్నటువంటి మద్రసాలన్నింటినీ ఫుల్ గా పాకిస్తానీ ప్రభుత్వం ఫండింగ్ ఇచ్చి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు దీంట్లో క్లారిటీ మనకు ఉండాలి. ఇవి ఏవో సపరేట్ ఆర్గనైజేషన్స్ కాదు, పాకిస్తాన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ యొక్క అవయవాలు. కాబట్టి మనకు గవర్నమెంట్ బిల్డింగ్ దెబ్బతింటే గవర్నమెంట్ ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకుంటుంది కదా, లేదా కొత్త బిల్డింగ్ కట్టుకుంటుంది కదా, అదే జరుగుతుంది అక్కడ. కాబట్టి దీంట్లో మనం లష్కర్ తైబా, జైషే మహమ్మద్ పేర్లు ఊరికే వాడు పెట్టారు, బయట ఇచ్చారు. ఈ డివిజన్స్ గురించి ఆలోచన చేయక్కర్లేదు. ఈ డివిజన్స్ గురించి. రెండోది సార్, అబ్దుల్ బాసిత్, ఫార్మర్ పాకిస్తానీ డిప్లొమాట్ ఇన్ ఇండియా, ఆయన మరి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పాడంటే, న్యూఢిల్లీ, ముంబై నగరాల్ని మేము పేల్చేస్తాం, మా టార్గెట్లో ఉన్నాయి. ఇవాళ హఠాత్తుగా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటానికి ప్రేరణ ఎవరు? లేకపోతే ఈ సంక్షోభంలోంచి ఏదైనా అవకాశం సృష్టించుకోవడానికి పాకిస్తాన్ చేస్తూ వస్తున్న ప్రయత్నాలకి ఆయన ఒక ఊతంగా నిలిచారా? పాకిస్తాన్ లో ఒక చర్చ జరుగుతుంది. ఇరాన్ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే అని వాళ్ళకు ఒక నేరేటివ్ నడుస్తుంది. సరే, అమెరికాకి వీళ్ళకు ఆలోచన లేదు, మొత్తం చక్రం తిప్పేది ఇజ్రాయెల్ అని వాళ్ళు నిర్ణయించారు. అమెరికా మనతో మిత్రదేశంగా ఉన్నా కానీ కూడా రేపటి రోజు పాకిస్తాన్ ని మనం కంప్లీట్ గా నాశనం చేయాలని ఇజ్రాయెల్ స్కెచ్ చేసిందంటే అమెరికా గతి లేని పరిస్థితిలో మళ్ళీ బరిలో దిగుతుంది, మన మీద దాడి చేస్తుంది. మన మీద దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికాను కొట్టే శక్తి మనకు లేదు కాబట్టి